గన్స్లో బుల్లెట్ల న్యూస్లో ఫైర్ల ఇదే YK47. దిస్ ఈజ్ సుష్మా. ఇక వైసీపీ పాలనలో పంచాయతీ నిధులన్నీ పూర్తిగా ఖాళీ అయ్యాయని, సిబ్బంది జీతాల కోసం సర్పంచులు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం, పేచెటిపాలెం గ్రామాల్లో నిమ్మల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వం కారణంగానే గ్రామాల అభివృద్ధి కాని దుస్థితి వచ్చిందని నిమ్మల అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ముందుచూపు కలిగిన గొప్ప దార్శనికుడు మంత్రి ఫరూక్ కొనియాడారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా నంద్యాలలో నిర్వహించిన వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉర్దూ యూనివర్సిటీని హైదరాబాద్కు తెచ్చిన మహానాయకుడు వాజ్పేయి అని పేర్కొన్నారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నట్లు మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. విశాఖ అంటే సీఎం చంద్రబాబు నాయుడు అంటే ప్రత్యేక అభిమానం అన్న మంత్రి డోలా శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు 9 జిల్లాలతో ఆర్థిక ప్రాంతం ఏర్పడిందని అన్నారు. 9 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఆయన విశాఖ ఆర్థిక ప్రాంత అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించారని అన్నారు. ఏపీ టీచర్స్ క్రికెట్ అండ్ త్రోబాల్ టోర్నమెంట్ కావలిలో ప్రారంభమైంది. జడ్పీ హై స్కూల్లో గ్రౌండ్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు. తొలుత క్రీడాకారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడి ఉత్సాహం నింపారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమన్నారు. ఉపాధ్యాయులు క్రీడల్లో పాల్గొనడం విద్యార్థులకు ప్రేరణ అని పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా కదిరి నియోజకవర్గం నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధికారులు, ఆలయ అర్చకులతో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై చర్చించారు. శ్రీవారి దర్శనానికి పలు రాష్ట్రాల నుండి భారీగా భక్తులు విచ్చేస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో డివిజన్ స్థాయి ఉపాధ్యాయ క్రీడలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు, శారీరక దృఢత్వం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో అవసరమన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ప్రమాణాలను పెంచేందుకు తన మిత్రుల సహకారంతో సిఎస్ఆర్ నిధుల కింద 38 హైస్కూళ్లలో ఒక్కో పాఠశాలకు 5 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని తూర్పు కాపులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలో పలువురు తూర్పు కాపులు ఎమ్మెల్యే సత్యప్రభకు వినతి పత్రం అందజేశారు. ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూది నారాయణస్వామి, టీడీపీ నేతలు బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా టీడీపీ ఆఫీసుకు తరలి వెళ్లిన తూర్పు కాపులు ఎమ్మెల్యే సత్యప్రభకు వినతి పత్రాన్ని అందజేశారు. తూర్పు కాపు సంక్షేమ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తన మొదటి ప్రసంగంతోనే భావి భారత ప్రధాని అని పేరు తెచ్చుకున్న వ్యక్తి వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, ఫరూక్ పాల్గొన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నం ఉంటుందని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలో 9 ప్రముఖ కంపెనీల శంకుస్థాపనల పనులు ఒకేసారి ప్రారంభమయ్యాయని, ఇది మంచి పరిణామమని అన్నారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్ కూడా ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నం వైపు చూస్తోందన్నారు. మరోసారి మతపరమైన వివాదంలో తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ చిక్కుకుంది. విద్యార్థులకు ఓ మతానికి చెందిన బోధనలు చేస్తున్నారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యా సంస్థల్లో మత ప్రచారాన్ని తప్పుబడుతూ నిరసన వ్యక్తం చేశారు. తరగతి గదిలో మతపరమైన పాఠాలు చెబుతున్న కాంట్రాక్టర్ లెక్చరర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించి నేటితో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాయకరావుపేట రోడ్డు భవనాల శాఖ అతిథి గృహం నుంచి పాండురంగస్వామి దేవస్థానం వరకు ఆర్ఎస్ఎస్ సభ్యులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. హిందూ సమాజం పట్ల గౌరవం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకిత భావం వంటి వాటిని రక్షించుకునేందుకు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. ఓ వృద్ధురాలికి స్క్రబ్ టైఫస్ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న వేళ భక్తుల రద్దీ మధ్య ఒక బాలుడు తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో ఏడుస్తూ తిరుగుతున్న ఆ బాలుడు గమనించిన పోలీస్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి ఓదార్చుతూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం అంతటా గాలింపు చేపట్టి మైక్ ద్వారా ప్రకటనలు చేయిస్తూ తల్లిదండ్రులను గుర్తించేందుకు శ్రమించారు. సత్యసాయి జిల్లా పెనుగొండ మావుటూరు గ్రామంలో బస్సు షెల్టర్ను టీడీపీకి చెందిన కొందరు రాత్రికి రాత్రే కూల్చివేశారని వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దాదాపు 78 గ్రామాలకు నిలయమైన బస్సు షెల్టర్ను కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరగా బస్సు షెల్టర్ నిర్మాణం చేపట్టాలని, సుమారు 5,000 మంది ప్రయాణికులు ఈ బస్సు షెల్టర్ను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా తిరుమల రెవెన్యూ, పోలీస్, టీటీడీ, విజిలెన్స్, అటవీ శాఖ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేయడమే కాకుండా ఇంటి పత్రాలతో పాటు ఆధార్ తదితర విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా బాలాజీనగర్లో నాకాబందీ నిర్వహించినట్లు సిఐ శ్రీరాముడు తెలిపారు. సరైన గుర్తింపు లేని వ్యక్తులతో పాటు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో కుక్కల దాడిలో గాయపడిన 3 ఏళ్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితిని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి తల్లిదండ్రులను ఢిల్లీ నుంచి వీడియో కాల్ ద్వారా పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అలాగే వైద్యులతో మాట్లాడి పాపకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం దర్యాలతిప్పలో ఓఎన్జీసీ రిలయన్స్ పైప్ లైన్ కారణంగా నష్టపోతున్న బాధితులకు పరిహారం అందించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్షలు 61వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరై తమ నిరసన తెలిపారు. ముఖ్యంగా 6 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా 4 గ్రామాలకు చెందిన బాధితులకు ప్రతి రేషన్ కార్డుకు పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఇవాల్టి నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఒకప్పుడు క్రీడా పోటీలు అంటే రెవెన్యూ, పోలీస్ శాఖలో మాత్రమే జరిగేవని, కానీ నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 500 మంది సాధువులతో మహారాష్ట్ర నాసిక్లో ప్రారంభమైన గోదావరి ప్రదక్షిణ యాత్ర యానంకు చేరుకుంది. యానం నుంచి గోదావరిలో 10 బోట్ల ద్వారా అంతర్వేది పుణ్యక్షేత్రానికి తరలివెళ్లారు. ఈ యాత్ర ఈ నెల 20వ తేదీన తిరిగి నాసిక్ త్రయంబకేశ్వరం చేరుకోవడంతో ముగినుంది. సనాతన ధర్మ పరిరక్షణ, గోమాత రక్షణ, హిందూ ధర్మ ప్రచారం లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టినట్లు సాధువులు తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సమైక్య క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమైక్య చైర్మన్ బిషప్ డాక్టర్ డానియల్ పాల్ పాల్గొని యేసుక్రీస్తు జన్మ సందేశాన్ని వివరిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాల్గొన్న విశ్వాసులతో కలిసి క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం చర్చ్ పాస్టర్లకు వస్త్రాలను బహుకరించారు. భారతదేశంలో నవజాత శిశు మరణాల రేటును తగ్గించడం, శిశువుల సంరక్షణ ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రముఖ వైద్య నిపుణులతో 4 రోజుల పాటు జాతీయ వర్క్షాప్ను విశాఖలో నిర్వహించారు. ఎన్ఈఓ, సిఓఎన్,
2025 పేరుతో నవజాత శిశువుల సంరక్షణలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతలు, వాటి నిర్వహణపై విస్తృత చర్చ జరిగిందని డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. తక్కువ బరువుతో పుట్టిన అకాల శిశువులకు మెరుగైన సంరక్షణ అందించడానికి అవసరమైన నైపుణ్యాల పెంపుదలపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తామని తెలిపారు. డ్రగ్స్ కు బానిసైన తన కూతురు చెప్పిన మాట వినడం లేదని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరులో జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తిని కూతురు ప్రేమిస్తుందని తెలుసుకున్న తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తల్లి కూతుర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే తన కూతురు డ్రగ్స్ కు బానిసైనట్లు తల్లి ఆరోపించింది. ఈగల్ చీఫ్ రవికృష్ణ జీజీహెచ్ లో బాధితురాలని పరామర్శించి వివరాలను సేకరించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై ఈ నెల 4న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు కారకులైన 5 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాద ఘటనలో 5 విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న లారీని ఆపి డ్రైవర్ వద్ద నుంచి నగదు తీసుకునేందుకు నిందితులు చేసిన ప్రయత్నంలో రోడ్డు ప్రమాదం జరిగిందని నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కారు, ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసుకుని గ్రామాల్లో, పట్టణాల్లో విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీళ్ల ముఠాలో చాలా మంది వ్యక్తులు ఉన్నారని దర్యాప్తు చేసి వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించడంతో సీఐ మంగరాజు బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా కసింకోటలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత మామని హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లుడు అతని కుమారుడితో కలిసి మామపై హత్యాయత్నం చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న నారాయణరావును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. అనకాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఆటోలో ప్రయాణిస్తూ కూతురు మృతి చెందింది. టెట్ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా సుంకరమెట్ట స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో నుంచి జారిపడ్డ విద్యార్థిని తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో తండ్రి లక్ష్మణరావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కన్న కూతురు కళ్ళెదుటే చనిపోవడంతో కన్న తండ్రి శోకసంద్రంలో మునిగిపోయాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మోసలి సంచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయనవెల్లి లంక సమీపంలోని పుంత రోడ్డు తోటల్లో ఏర్పడిన గుంతలో మోసలి సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. గోదావరి వరదలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో ఇటుక బట్టీల గుంతలో ఉండిపోయి ఉంటుందని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెంకటేష్ అభిమానులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన హీరోకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాలకొండలోని అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఏర్పాటు చేశారు. సుమారుగా 300 మందికి మధ్యాహ్నం రుచికరమైన భోజనం అందించారు. కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా విక్టరీ వెంకటేష్ నిలిచారని కొనియాడారు. తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలకు వచ్చిన సూపర్ స్టార్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్లో కన్వేయర్ బెల్ట్ 2 సార్లు తెగిపోయిందని, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని దర్యాప్తు జరుగుతుందన్నారు. నివేదిక ఆధారంగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో యాజమాన్యం, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
అమరావతి తుళ్లూరులోని స్థానిక మేరీమాత స్కూల్ ప్రాంగణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించిన నయీ చేతన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. శక్తి టీమ్స్, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్, మిషన్ శక్తి, స్కిల్ కాంపిటీషన్ తదితర స్టాల్స్ ను పరిశీలించారు. రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైందని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి అన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన 1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు. ఆంధ్రదేశానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించిన అందరికీ గుర్తుండిపోయేది ఒక ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంజయ్య ప్రమాణ స్వీకారం రైతుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాడవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కు అభినందనలు తెలియజేస్తూ శాల్వాతో సత్కరించారు. కడప బెంగళూరు రైల్వే లైన్ కొత్త ప్రతిపాదనపై అఖిలపక్షం నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. కడప బెంగళూరు రైల్వే కనెక్టివిటీ ద్వారా విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మెరుగుకు దోహదపడుతుందన్న సంకల్పంతో చేపట్టిన ప్రాజెక్టు అడుగడుగున అవరోధాలతో, నిధులు లేమి తనంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. ప్రజల అభిప్రాయాలను, ప్రజా సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 3వ రోజు భవానీలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. తెల్లవారుజాము నుంచి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లు, ఆలయ ప్రాంగణం భవానీల రద్దీతో కిటకిటలాడాయి. అమలాపురంలోని మేజర్ పంచాయతీల్లో బండారులంక పంచాయతీ ఒకటని మాజీ సర్పంచ్ చింత శంకరమూర్తి అన్నారు. ఈ గ్రామంలో 12,000 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో అత్యధిక శాతం బీసీ ఓటర్లు ఉన్నారన్నారు. బండారు లంకలో ఎక్కువ మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకున్న క్రేజ్ తెలిసిందే. ఈ క్రేజ్ తో ఇండియన్ రైల్వేస్ వందే భారత్ స్లీపర్ వెర్షన్ ను కూడా ప్రవేశపెట్టబోతోంది. త్వరలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును పట్టాలెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ రైళ్లు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. వందే భారత్ తొలి స్లీపర్ రైలు ఢిల్లీ పాట్నా మార్గంలో నడవబోతోంది. డిసెంబర్ చివరి నాటికి ఈ రైలు రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సిఆర్డీఏ కార్యకలాపాలపై జరిగిన సమీక్షా సమావేశంలో రాజధాని నిర్మాణ పనులతో పాటు రైతు సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు హాజరయ్యారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అనంతపురం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీ పరిధిలో అధునాతన డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు క్యూ కట్టారు. వైసీపీ నగర అధ్యక్షులు బొప్పల శ్రీనివాసులు టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి నారాయణ సాదరంగా ఆహ్వానించారు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ చేసిన అభివృద్ధి కారణంగానే తాము తెలుగుదేశంలోకి వచ్చామని వైసీపీ కార్పొరేటర్లు తెలిపారు. తాను స్వచ్ఛందంగానే వైసీపీని వీడి టీడీపీలో చేరానని శ్రీనివాసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత తీవ్ర కేటగిరీకి పడిపోవడంతో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ వ్యాప్తంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద 3వ దశ ఆంక్షలను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ వాయు నాణ్యత సూచి 400 మార్కులు దాటడమే ఈ నిర్ణయానికి కారణమైనట్టు తెలుస్తోంది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల వారు బంగారం కొనాలన్న ఆలోచనలే చంపేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
గతేడాది 60,000 దగ్గర ఉన్న బంగారం ఇప్పుడు లక్షను దాటి పరుగులు పెడుతోంది. శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర 1,33,200 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,22,100 దగ్గర ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల బంగారం ధర 99,900 దగ్గర ట్రేడ్ అయింది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. 3 రోజుల పాటు ఆయన ఇండియాలో పర్యటించనున్నారు. శనివారం కోల్కతాతో పాటు హైదరాబాద్లో ఆయన పర్యటించనున్నారు. ఇక ఈ ఉదయం కోల్కతాలో ఏర్పాటు చేసిన తన విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించారు. అనంతరం సాల్ట్ లేక్ స్టేడియానికి ఆయన వెళ్లారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆయన అక్కడ ఉన్నారు. కొన్ని రోజులుగా కుండపోత వర్షాలతో అతలాకుతలమవుతున్న అమెరికాలోని వాషింగ్టన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద తాకిడికి చాలా చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. చెట్ల కొమ్మలు విరిగిపడే అనేక వాహనాలు వరదల్లో చిక్కుకున్నాయి. వాషింగ్టన్లో నివసించే 16,000 మందికి పైగా ప్రజలు దాదాపు గురువారం మధ్యాహ్నం నుంచే విద్యుత్ లేకుండా గడపాల్సి వచ్చింది. మరోవైపు సియాటిల్లోని స్కాగిట్ నదీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 78,000 మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ పదవికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి శనివారం నాడు నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే లాంఛనంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను సెంట్రల్ ఎలక్షన్ అధికారి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం నాడు ప్రకటించనున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయి ఒకటిగా కనిపిస్తుంది. ఇది గ్రామీణ నేపథ్యంతో కూడిన ప్రేమ కథ. సాయిలు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ రాజ్, తేజస్విరావు ప్రధానమైన పాత్రలను పోషించారు. సురేష్ బొబ్బిలి అందించిన బాణీలు పాపులర్ కావడంతో ఈ సినిమాకి అందరిలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. దాంతో ఈ సినిమా నవంబర్ 21వ తేదీన విడుదలై మంచి ఓపెనింగ్స్తో తన ప్రస్థానాన్ని మొదలెట్టింది. That's all for now. Keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.